మొదలెట్టేశారు. ఐపీఎల్లో మొదటి మ్యాచ్ల్లోనే తుక్కు రేపేశారని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ మామూలుగా లేదు, ఏకంగా 286 పరుగులు కొట్టారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో వాళ్ళు ఆడారో. సో మెయిన్లీ ఇషాన్ కిషన్ అయితే తన సెంచరీ కారణంగానే ఎక్కడో పెట్టేశారని చెప్పుకోవచ్చు స్కోరు. సో అతనైతే ది బ్రిలియంట్ బ్రేవ్ సెంచరీ అయితే చేయడం జరిగింది. సో అతనైతే ఎంఐ తరపున 80+ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఏ ఎక్కువ ఇన్నింగ్స్లోనే అతనైతే సెంచరీ స్కోర్ చేయలేదు. సో సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడుతున్న ఫస్ట్ మ్యాచ్లోనే తుక్కు రేపేశాడని చెప్పుకోవచ్చు. 47 బంతుల్లోనే 106 పరుగులు కొట్టి వాళ్ళ టీమిండియా సన్ రైజర్స్ హైదరాబాద్ని గెలిపించడంలో కీ రోల్ అయితే ప్లే చేశాడని చెప్పుకోవచ్చు. సో అతనికి తోడు హెడ్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనమంతా ఈ మ్యాచ్ ఎలా ఆడతారని అందరికీ డౌట్ ఉంది. సో ఈ మ్యాచ్లో అయితే ఎక్సలెంట్గా పర్ఫార్మ్ చేశారని చెప్పుకోవచ్చు. సో హెడ్ ఇలా ఆడతారని ఎవరు అనుకోలేదు. సో అతనైతే మంచిగానే ఆడతాడు. సో మన ఫస్ట్ మ్యాచ్ అలా ఆడతాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ మ్యాచ్లో వాళ్ళైతే అందరికీ హింట్ ఇచ్చేస్తారని చెప్పుకోవచ్చు. సో మేము ఇలానే ఆడతాం, మా క్రికెట్ ఇంతే అనేసి. సో వాళ్ళైతే ఈ సీజన్లో 300 కొట్టడం వాళ్ళకైతే సునాయాసం అని చెప్పుకోవచ్చు. సో అందులోనూ వాళ్ళ టీం చాలా మంచిగా అయితే ఆడడం జరిగిందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ అయితే చాలా బ్యాక్ చేస్తున్నారని చెప్పాడు ఇషాన్ కిషన్ ఒక ఇంటర్వ్యూలో. సో అదైతే నిజమని చెప్పుకోవచ్చు. అతను బ్యాక్ చేయడం కారణంగానే వాళ్ళైతే ఎక్సలెంట్గా ఆడారు. సో ముందుగా టాస్ విషయానికి వస్తే సో ఆర్ఆర్ టాస్ గెలిచిందని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచి వాళ్ళైతే ఫీల్డింగ్ చేసుకోవడం జరిగింది. సో ఫీల్డింగ్ చేస్తున్నప్పటికీ వాళ్ళకైతే స్టార్ట్లోనే అభిషేక్ శర్మ కొట్టేశాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అతనైతే పవర్ ప్లేలో బాగా దుడుగ్గా ఆడాడు. సో ఇక అతను వికెట్ పడిపోయాక వచ్చాడండి బాబు ఇషాన్ కిషన్, ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడని చెప్పుకోవచ్చు. సో అతని కారణంగానే మ్యాచ్ అయితే వాళ్ళైతే గెలిచేశారని చెప్పుకోవచ్చు. అతనైతే ఆడిన షాట్లు అయితే మామూలుగా లేవు. సో హెడ్నే డామినేట్ చేశాడని చెప్పుకోవచ్చు. ఒకనొక టైంలో అతనైతే ది ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టేశాడని నేనైతే అనుకున్నాను. సో అలాంటి అరాచకమైన బ్యాటింగ్ అయితే అతనైతే క్రియేట్ చేశాడని చెప్పుకోవచ్చు. మొదటి మ్యాచ్లోనే ఇలా ఆడాడంటే ఇంకా ప్రీవియస్ అతనైతే ఇంకా ముందు ఎలాంటి ఇన్నింగ్స్ ఆడి వాళ్ళ టీంని ఎక్కడికి తీసుకెళ్తాడో అసలు ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ఇక హెడ్ కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడని చెప్పుకోవచ్చు. కేవలం 31 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. సో తుక్కు రేపేశాడు ఇతను కూడా. సో వీళ్ళిద్దరి కారణంగానే అసలు స్కోర్ మనం ఊహించలేనంత స్కోర్ అయితే వాళ్ళైతే కొట్టడం జరిగింది. మెయిన్లీ ఇషాన్ కిషన్ ఎంత పొగిడినా తప్పులేదు. సో అతనైతే ది బెస్ట్ ఫినామినల్ నాకైతే ఆడడం జరిగింది. సో హైదరాబాద్కి అయితే అంత మంచి నాకైతే ఆడి అతనైతే మ్యాచ్ను గెలిపించాడని చెప్పుకోవచ్చు. సో అతని కారణంగానే మ్యాచ్ అయితే వన్ సైడ్ చేసేసారు. సో అతనే ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అందుకోవడం జరిగింది. సో అతనైతే ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ప్యాట్ కమిన్స్ ప్లేయర్స్ని చాలా బ్యాక్ చేస్తాడని. సో ఇక చివరిలో సో క్లాసన్ మామ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడైతే సో టీం టోటల్ని ఎక్కడో పెట్టాడని చెప్పుకోవచ్చు. సో అలాగే వాళ్ళ టీంలో ఉన్న టాప్ 5 ప్లేయర్స్ కూడా మంచి యావరేజ్తో మంచి స్ట్రైక్ రేట్తో ఆడి వాళ్ళ టీంని అయితే 286 కొట్టించేస్తారు. సో వాళ్ళ టీం అయితే టీమ్ ఎఫర్ట్ పెట్టి ఆడితే ఈ మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. సో ఎక్సలెంట్గా అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే గెలవడం జరిగింది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మనమైతే చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళు ఈ మ్యాచ్ ఎలా ఆడతారు. సో ఈ మ్యాచ్ ఆడడం పైనే వాళ్ళైతే డిపెండ్ అయి ఉంటుంది ఫ్యూచర్లో వాళ్ళు ఎలా ఆడతారు, ఈ సీజన్లో వాళ్ళు ఫైనల్స్కి వస్తారా లేదా అనేది. సో ఈ మ్యాచ్లో వాళ్ళు ఆడడం తీరు చూస్తుంటే అర్థమైపోతుంది. ఈసారి 300 లోడింగ్ అలాగే 350 కూడా వాళ్ళైతే ఈజీగా సునాయాసంగా కొట్టేసే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళైతే క్లియర్గా ఇండికేషన్ అయితే ఇస్తున్నారు. సో ఈసారి అయితే వాళ్ళు 2025లో ఐపీఎల్ ట్రోఫీ అయితే గెలుస్తున్నారనేసి. సో 2024లో అయితే జస్ట్ మిస్ అయింది ఐపీఎల్ ట్రోఫీ. ఈసారి అయితే ఖచ్చితంగా గెలిచేలాగే అనిపిస్తున్నారు. మెయిన్లీ ఇషాన్ కిషన్ రావడంతో వాళ్ళకైతే మంచిగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. సో వాళ్ళ టీమ్ స్కోర్ అలాగే టీమ్ ఎఫర్ట్స్ అలాగే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఈ ప్లేయర్స్ రావడంతో వాళ్ళైతే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. సో అలాగే కావ్య మరన్ కూడా ఇంత మంచి టీం కొనిందంటే డెఫినెట్గా వాళ్ళైతే ఈసారి కప్పు కొట్టేశారనిపిస్తుంది. మనం ఎప్పుడు కావ్య మరన్ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. సో ఈ మ్యాచ్లో కూడా మనం అయితే స్టేడియంలో తనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నది చూసాం మనమైతే. సో డెఫినెట్గా ఈ సీజన్ అయితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ సో వాళ్ళు స్ట్రాంగ్ 20 ప్లేయర్స్ మీద ఫోకస్ పెట్టినప్పటికీ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఆ 20 ప్లేయర్స్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఎక్సలెంట్గా సెట్ చేసుకుంటున్నారు. సో మొహమ్మద్ షమీ కూడా ఈ మ్యాచ్లో ఒక వికెట్ తీయడం జరిగింది. సో అతను కూడా రిటర్న్ వచ్చాడంటే అతను కూడా మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేస్తాడు. సో అలాగే హర్షల్ పటేల్ కూడా చాలా మంచి బౌలింగ్ అయితే డెలివర్ చేయడం జరిగింది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ అయితే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఆడమ్ జంపా కూడా వికెట్ తీయడం జరిగింది. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు వాళ్ళైతే టీంకి అయితే. సో ఇలాగనే ఆడుతూ వాళ్ళైతే డెఫినెట్గా ఈసారి కప్పు కొట్టే అవకాశం ఉంటుంది. సో వాళ్ళైతే 286 పరుగులు కొట్టడం జరిగింది, 6 వికెట్లు కోల్పోయి. సో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఇక రాజస్థాన్ టీం విషయానికి వస్తే వాళ్ళకైతే బ్యాడ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళైతే యశస్వి జైస్వాల్ వికెట్ అయితే తొందరగా కోల్పోయారు. సో వాళ్ళైతే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయాక నేనైతే అంత స్కోర్ చేస్తారని చెప్పుకోలేదు. సో మెయిన్లీ వాళ్ళైతే ది బెస్ట్ ప్లేయర్స్ అయితే ఆడడం జరిగింది. ధ్రువ్ జులై అలాగే సంజు శాంసన్ ది బెస్ట్ నాకైతే ఆడడం జరిగింది. సో సంజు శాంసన్ అయితే తన ఇన్నింగ్స్ అయితే క్యారీ చేశాడు. సో అతనైతే ఇంతవరకు ఏ మ్యాచ్లోనూ సో తనైతే హాఫ్ సెంచరీ ఫస్ట్ మ్యాచ్ ఏ మ్యాచ్లోనూ దాదాపు 5 ఇయర్స్గా తనైతే హాఫ్ సెంచరీ స్కోర్ చేస్తూనే వస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేశాడని చెప్పుకోవచ్చు. ఇక ధ్రువ్ జులై కూడా అంత డబ్బులు ఇచ్చి రిటర్న్ చేసుకున్నప్పుడు తనకైతే న్యాయం
చేశాడు. కేవలం 30 బాల్స్లోనే 76 రన్స్ స్కోర్ చేయడం జరిగింది. సో వాళ్ళైతే ఈ మ్యాచ్ ఎక్కడ ఓడిపోయారంటే డెఫినెట్గా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లోనే. సో అతనైతే హాఫ్ సెంచరీ దాటేశాడు. ఏకంగా 76 పరుగులు ఇవ్వడంతో అతనైతే మ్యాచ్ అయితే కోల్పోవడం జరిగింది. సో ఇదే వాళ్ళకి బిగ్గెస్ట్ బ్లో అని చెప్పుకోవచ్చు. సో ఇక సంజు శాంసన్ అవుట్ అయిపోయాక నేనైతే అంత స్కోర్ అయితే వెళ్ళలేదు అనుకున్నాను. సో అతనైతే అవుట్ అయిపోయాక వచ్చాడండి. శుభం దుబే అలాగే సిమ్రాన్ హెట్మేర్ మామూలుగా చితక్కొట్టేశారని చెప్పుకోవచ్చు. సో మెయిన్లీ నాకు తెలిసినంత 17th ఓవర్ అనుకుంటా. సో ప్యాట్ కమిన్స్ వేసిన ఓవర్లో శుభం దుబే 3 సిక్సర్లు అయితే కొట్టడం జరిగింది ఆ ఓవర్లో. సో చాలా టఫ్ బౌలర్ని అతనైతే 3 సిక్సర్లు అయితే కొట్టాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళైతే చాలా మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. 242 కొడతారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అరౌండ్ 170 అలా ఆల్అౌట్ అయిపోతారు అనుకున్నాను. సో డెఫినెట్గా ఆర్ఆర్ కూడా చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చింది. సో వాళ్ళ దగ్గర ఉన్న బౌలర్స్ ఫెయిల్యూర్ అవడం వల్లే వాళ్ళైతే ఈ మ్యాచ్ కోల్పోయారని చెప్పుకోవచ్చు. సో చూడాలి నెక్స్ట్ ఎలా ఆడతారు. సో మనం ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకున్నట్టే ఈ మ్యాచ్ హైదరాబాద్ అయితే గెలుస్తుందని చెప్పాం ఆ వీడియోలో. సో ఎక్సలెంట్గా హైదరాబాద్ బాగా పర్ఫామ్ చేసి ఈ మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే క్రికెట్ అప్డేట్స్ అయితే డైలీ ఇస్తుంటాం. సో ఐపీఎల్ మీద డైలీ ప్రతి వీడియో పోస్ట్ చేస్తుంటాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.